హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు 2 డిజైన్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. సో ఫస్ట్ అయితే లోటస్ బ్యాంగిల్ సెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది బ్రైడల్ సెట్ కాదండి, కొంచెం సెమీ బ్రైడల్ సెట్గా ఉంటుంది. అంటే హెవీగా ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి సెమీ బ్రైడల్ సెట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు కదా. సో దానికోసం అయితే నేను ఈరోజు సెమీ బ్రైడల్ సెట్స్ అయితే 2 చూపిస్తున్నానండి. సో 2 డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ అయితే నేను ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. 2 కట్లో ఫ్లాట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి దానికి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసేసాను. సో మీకు సిల్క్ థ్రెడ్ వ్రాపింగ్ అనేది పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకొని 6K ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. సో పింక్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీరు మీ శారీ కాంబినేషన్ బట్టి ఇక్కడ కుందన్స్ నెక్స్ట్ అలాగే థ్రెడ్ అనేది మార్చుకోవచ్చండి. సో నేనైతే పింక్ కలర్ అయితే చేస్తున్నాను. సో లోటస్ అంటే ఇక్కడ పూర్తిగా లోటస్ కాదండి, కొంచెం వేరే డిజైన్గా అయితే నేను ట్రై చేద్దామని చెప్పేసి ఈ డిజైన్ అయితే ట్రై చేస్తున్నాను. సో అటు ఇటు కూడా గమ్ అప్లై చేసుకొని 4 కుందన్స్ అయితే మనము కిందన ఇలాగైతే అంటించుకోవాలండి. నెక్స్ట్ అలాగే దీనిపైన మనకి 3Dలో కనిపించే విధంగా పైన గమ్ అప్లై చేసుకొని అటువైపు ఇటువైపు ఒక్కొక్క కుందన్ అయితే అంటించుకోవాలి. సో ఇలా మనం అంటించుకుంటే మనకి కొంచెం లోటస్ ఫ్లవర్లో అయితే కనిపిస్తుందండి. సో ఈ డిజైన్ అనేది నేను కొత్తగా ట్రై చేశానండి, కాకపోతే మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, మనకి లోటస్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనము లీవ్స్ అనేది మనము గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి యూజ్ చేయమండి, మొత్తం కూడా పింక్ కలర్తోనే చేస్తాము. సో పూర్తిగా మనం గాజు అంతా కూడా ఇలానే చేసుకోవాలి. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను కుందన్స్ అనేవి మనం ఎలా అంటించుకోవాలి అనేది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బ్యాంగిల్ మొత్తం కూడా చేసుకోవాలి. సో ఈజీగానే ఉంటుందండి. ఇక్కడ మీరు 6K ఐ షేప్ కుందన్స్ బదులుగా 8K షేప్లో కూడా తీసుకోవచ్చు. సో ఏదైనా మీకు బాగానే కనిపిస్తుందండి. గ్లాస్ కుందన్స్ కూడా మ్యాట్ కుందన్స్ కూడా రెండిట్లో ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేసుకున్నప్పుడు మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్లో మనము గోల్డ్ కలర్ 3mm సైజ్ కుందన్స్ అనేవి పెట్టుకోవాలి. సో గ్యాప్ లేకుండా నేను ఇక్కడ సెంటర్లోని నెక్స్ట్ అలాగే మనం కుందన్స్ అంటించుకున్నాం కదండి, ఆ పై కుందన్స్ వాటి మధ్య గ్యాప్లో కూడా సేమ్ నేను అలానే అంటించుకున్నాను గోల్డ్ కలర్లో 3mm సైజ్ కుందన్స్ అనేవి. సో మీకు పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కడ ఖాళీ లేకుండా సో బాగా ఫినిషింగ్గా కనిపిస్తుందండి. సో చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. సేమ్ మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే చేసేసుకోవాలి. సో ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా, బ్యాంగిల్ మొత్తం కూడా మనం ఇలా డిజైన్ చేసుకున్నాక డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. సో నిజంగా డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే నేను లోటస్ బ్యాంగిల్ చేస్తేనే బాగుంటుందేమో అనుకున్నాను, కానీ సో ఈ డిజైన్ చేశాను కదా కొత్తగా, నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే. సో 3Dలో ఉంటుందండి, లోటస్ ఫ్లవర్ లాగా చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉంటుంది. సో నేను సైడ్ బ్యాంగిల్స్ కింద ఇలాంటివి 4 బ్యాంగిల్స్ అయితే చేశాను. సో ఫైనల్గా మనకి సెమీ లోటస్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు వీటిని బ్రైడల్ సెట్ కింద కూడా యూస్ చేసుకోవాలనుకుంటే మనకి ఇప్పుడు మెటల్ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి కదండి. సో మెటల్ బ్యాంగిల్స్తో కూడా వీటిని పేరప్ చేసుకొని మనమైతే బ్రైడల్ సెట్ కింద యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నేను 6 కట్లో బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. వాటికి ఆల్రెడీ నేను సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసి షుగర్ బీడ్స్ అనేవి అంటించేసుకున్నానండి. సో వాటిని ఎలా రెడీ చేశాను అనేది మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వాటిని కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది ఫుల్ వీడియో డీటెయిల్డ్గా ఉంది, ఒకవేళ కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చండి. సో ఫైనల్గా మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది సెమీ బ్రైడల్ సెట్. సో పింక్ కలర్లో చేశాను, మీరు వేరే ఏ కలర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఈ డిజైన్లో మీరు ఏ కలర్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. లేకపోతే మీకు ఇలాంటి సెట్టే కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకైతే ఇలాంటి డిజైన్లో మీకు ఏ కలర్ కావాలనింది నేను ఆ డిజైన్లో మీకైతే చేసి అయితే పంపిస్తాను. సో నెక్స్ట్ సెట్ అనేది చూసేద్దామండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను ఇక్కడ 2 కట్లో ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకొని గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేశాను. సో వీటిని నేను కాసులు అయితే అంటించుకుంటానండి. సో చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా లక్ష్మీ కాసులతో బ్యాంగిల్స్ అనేవి. సో వాటిని కాసు బ్యాంగిల్స్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే
4 కట్లో నేను ఇక్కడ ఫ్లాట్లో తీసుకున్నానండి బ్యాంగిల్స్ అనేవి. సో వాటికి కూడా రెడ్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసేసాను. సో ఇప్పుడైతే కాజులు ఉన్నాయి కదా, కాజులను తీసుకొని మనకి ఎడ్జెస్లో రౌండ్ షేప్ అనేది ఉంటుంది కదండి, సో వాటిని అయితే కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ చివరి కొన అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇలానే అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే మనము డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నాం కదా 2 కట్ బ్యాంగిల్ అనేది, ఆ బ్యాంగిల్ని తీసుకొని మనం కట్ చేసుకున్న లక్ష్మీ కాసులు అనేవి ఒక్కొక్కటి ఇలా అంటించుకోవాలి చుట్టూ కూడా. సో మనము ఒకటి అంటించుకునేటప్పుడు సైడ్లో కొంచెం గ్యాప్ ఉంటుందండి, ఆ గ్యాప్లో మనము 3 mm సైజ్ గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అంటించుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలానే గాజులు అనేవి ఒక్కొక్కటి బ్యాంగిల్ చుట్టూ కూడా అంటించుకోవాలి. సో నీట్గా ఒకదాని కింద ఒకటి అమ్మవారు అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని అంటించుకోండి. సో చూసారు కదా, బ్యాంగిల్ చుట్టూ కూడా మనం ఇలా లక్ష్మీ కాసులు అనేవి అంటించేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి సైడ్లో గ్యాప్ అనేది మిగిలిపోయింది కదండి, ఆ గ్యాప్లో ఇప్పుడు 3 mm సైజ్ గోల్డ్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో చూడండి, గోల్డ్ కుందన్స్ అంటించేసుకున్నాక ఫైనల్గా మనకి లక్ష్మీ కాసు బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఉంటుందండి బ్యాంగిల్ అనేది. ఇప్పుడు మనము సైడ్ బ్యాంగిల్స్ 4 కూడా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సెంటర్ బ్యాంగిల్స్ అనేవి చేసుకుందాము. సో మీరు ఒక్కొక్క బ్యాంగిల్ అనేది కుందన్స్ అంటించుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ అనేది తీసుకొని, ఏదైనా బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ అట్ట అనేది తీసుకొని ఇలా రోల్ చేసుకొని రబ్బర్ అనేది పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇలా రబ్బర్ పెట్టేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఈ రోలర్లోకి అయితే వేసేసుకోవాలండి. సో ఇలా వేసేసుకున్నాక అన్నిటికీ కూడా గాజులన్నిటికీ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసేసుకొని సో కుందన్స్ అనేవి అంటించేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కుందన్స్ అనేవి ఎక్కడెక్కడ మనకి అంటించుకోవాలి, ఎంత గ్యాప్ అనేది ఉండాలి అనేది కూడా మనకి తెలుస్తుంది అక్కడ కుందన్స్ అనేవి అంటించుకునేటప్పుడు. సో ఈ ట్రిక్ అయితే మీకు బాగా యూజ్ అవుతుందండి ఎక్కువగా బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి. సో ఇది కూడా సెమీ బ్రైడల్ సెట్ అండి, అంత హెవీగా అయితే ఉండదు. సో ఈ సెట్ కూడా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా డ్రై అయిపోయిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది సెట్ అనేది. సో ఇప్పుడు దీన్ని పేరప్ చేసి చూపిస్తాను. సో ఇవైతే నేను 8 బ్యాంగిల్స్ చేశానండి, మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లోనే మీరు 6 కట్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యాంగిల్స్ని తీసుకొని సెంటర్లో కూడా పెట్టుకొని కుందన్స్ అంటించుకున్నా లేకపోతే షుగర్ బీడ్స్ అంటించుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. సో నేను మీకు వేరొక వీడియోలో చూపిస్తానండి ఆ పేర్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే కాసు బ్యాంగిల్స్ అనేవి తీసుకొని కాసు బ్యాంగిల్స్ని 2 కూడా సైడ్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ కలర్ బ్యాంగిల్స్ని సెంటర్లో పెట్టుకుంటే మనకి ఒక హ్యాండ్కి సెట్ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలానే సెట్ రెడీ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్కి కూడా మనకి ఇలా వస్తాయండి బ్యాంగిల్స్ అనేవి. ఒక హ్యాండ్కి 6, ఇంకొక హ్యాండ్కి 6 అయితే వస్తాయి. సో ఫైనల్గా మన కాజు బ్యాంగిల్ సెట్ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ బ్యాంగిల్లో మీరు ఏ కలర్ అయినా కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బ్యాంగిల్ సెట్ కావాలి అనుకున్న వాళ్ళు పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు మీ కలర్ ఏ కలర్ కావాలనే దాన్ని బట్టి చూసుకొని నేను ఆ కలర్ సెట్ అనేది ప్రిపేర్ చేసి మీకైతే నేను పంపిస్తాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 2 సెట్స్లో మీకు ఏ సెట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో మన ఫస్ట్ ట్రై చేసిన లోటస్ బ్యాంగిల్ సెట్ నచ్చిందా లేకపోతే కాసు బ్యాంగిల్ సెట్ నచ్చిందా అనేది కింద కామెంట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో కూడా మరికొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ గైస్.